హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. వేసవికాలం తీవ్రత మెల్లిమెల్లిగా బిగినవుతుంది. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు ఏ రకంగా ఉంటాయో తలుచుకుంటే ఇప్పటి నుంచి చూస్తేనే భయంగా ఉంటుంది. అలానే మనకి పర్యావరణానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఎండలు పెరగటము, అకాల వర్షాలు, వర్షాకాలంలో సక్రమంగా రైతుకు పంటలు పండటానికి సక్రమమైన వర్షాలు లేకపోవటం. అలానే పడకూడని టైంలో వర్షాలు పడటం. ఇలా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం మనం చేసిన స్వయంకృతాపరాధం గూడా చాలా ఉంది. 90% మనం చేసిన తప్పుల వల్లే ఈ ప్రకృతి గూడా ఇలా ఈ రకంగా జరగటం ఉంది. అయితే ఇప్పుడు మనకి వేదాల్లో గాని, మన పురాణాల్లో గాని మానవ మనుగడకి ఎటువంటి అలవాట్లు మానవ మనుగడ సక్రమంగా ఉండటానికి మన అలవాట్లు ఎలా ఉండాలి? మనం చేసే పనులు ఎలా ఉండాలని గూడా కొంత అందులో బోధించటం జరిగింది. కానీ మనం అవి పట్టించుకోవడం మానేసాము. అలానే వాటిని అసలు ఒక ఏదో మూఢనమ్మకాల కింద వాటి కింద పక్కన పెట్టేసాం. అయితే స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. అదేంటంటే అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశ తింత్రిణీకం కపిద్ధ బిల్వా మలకత్రయాంచ పంచామ్రవాసి నరకన్ న పశ్యేత్. అంటే ఏంటంటే అశ్వర్థం అంటే రావి చెట్టు. ఇది 100% కార్బన్ డయాక్సైడ్‌ని అది తీసుకుంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ ఏదైతే మనం గాలి పీల్చి బయటకు వదులుతామో గాలిలో ఉన్న వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని అది 100% అది అబ్జార్బ్ చేసేస్తుందనమాట రావి చెట్టు. ఇది ఒక రావి చెట్టు. తర్వాత పిచ్చిమంద అంటే వేప చెట్టు. ఇది 80% కార్బన్ డయాక్సైడ్‌ని అబ్జార్బ్ చేస్తుంది. తర్వాత నెగ్రోధ అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఒకటి 80% కార్బన్ డయాక్సైడ్‌ని అది పీల్చుకోవడం జరుగుతుంది. తర్వాత తింత్రిణి అంటే చింత చెట్టు. చింత చెట్టు ఒక 80% కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహిస్తుంది. అదొక అంటే చింత చెట్లు ఒక 10. ఈ పైన చెప్పిన 3 ఒకటొకటి చెట్టు చొప్పున ఇవేమో చింత చెట్లు ఒక 10. తర్వాత కపిద్ధ అంటే వెలగ చెట్టు. వెలగ చెట్టు ఒక 80% కార్బన్ డయాక్సైడ్‌ని సంగ్రహిస్తుంది. అది కూడా ఒక 3 వెలగ చెట్లు. తర్వాత బిల్వ అంటే మారేడు. మారేడు 85% 85% కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహిస్తుంది. అవి ఒక 3. తర్వాత అమలక అంటే ఉసిరి. ఉసిరి చెట్టుని ఒక 74% ఉసిరి చెట్టు కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహించడం జరుగుతుంది. అది ఒక 3. తర్వాత ఆమ్ర అంటే మామిడి. మామిడి చెట్టు కూడా ఒక 70% కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహించి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అది ఒక 5. ఇలా ఈ చెట్లని ఈ చెప్పిన సంఖ్యలో నాటితే వాటికి సక్రమంగా నీటి సదుపాయం కల్పించి మొక్కలు నాటి సక్రమంగా వాటికి మంచిగా పెరగటానికి నీటి సదుపాయం కల్పించిన వాళ్ళకి ఏందంటే నరకాన్ని చూడవలసిన అవసరం లేదు అని మన స్కాంద పురాణంలో ఉంది. అంటే నరకాన్ని చూడవలసిన అవసరం లేదంటే ఈ వాతావరణ కాలుష్యం వల్ల గానీ, వీటి వల్ల వచ్చే జబ్బులు, హాస్పిటల్ పాలవటము, రకరకాల ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు కన్నా ఇప్పుడు వ్యాధులు పెరిగినియి. వ్యాధుల సంఖ్య ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువుంది. విచిత్రపు రోగాలు రావటం. ఇటువంటివి ఏందంటే ఏమీ జరగకుండా ఈడ హాస్పిటల్‌లో మనం బెడ్ మీద పడో, అదే మనకి బెడ్ రిడెన్ అయిపోయి మంచాన పట్టి జబ్బు చేసి ఇటువంటివి అంటే ఇది ఒక రకంగా నరకయాతన అనమాట. ఇటువంటి నరకాన్ని చూడవలసిన అవసరం లేదని స్కాంద పురాణం చెప్పింది మనకి. ఈ విషయాలను పాటిస్తే మనం వాతావరణానికి మంచిది. చక్కగా మంచి గాలి, ఆక్సిజన్ సక్రమంగా అంది మనకి ప్రాణాంతకం అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాశ్చాత్య దేశాల నుంచి ఒక ఇది ప్రతిదీ మనం వాళ్ళని ఫాలో అవ్వటం నేర్చుకున్నాం కాబట్టి మన సాంప్రదాయాలని, సంస్కృతిని వదిలేసి ఈ గుల్మొహరు, నీలగిరి. నీలగిరి అంటే మన యూకలిప్టస్. ఈ మొక్కలు నాటడం ఎక్కువైపోయింది. వీటి వల్ల ఏందంటే ప్రాణాంతకం అనమాట. ఈ పర్యావరణానికి చాలా ఇబ్బంది, చేటు కలిగించే మొక్కలివి. వీటిని ఈ హైవేల దగ్గర చెట్లు రోడ్డు పక్కన గాని, ఇవి ఎక్కువ వరుసగా అవి పెంచటం అవి చేస్తున్నాము. వీటి వల్ల పర్యావరణానికి అత్యంత ప్రమాదం. మానవ మనుగడకి కూడా ప్రాణాంతకమైన మొక్కలివి చెట్లు. ఇవి ఉష్ణోగ్రతని ఉన్న ఉష్ణోగ్రతని పెంచుతాయి. అలానే వీటికి భూమి లోపల ఉన్న నీటి శాతాన్ని గూడా అవి లాగేసుకుంటాయి. దాని ద్వారా ఏందంటే భూమి లోపల ఉన్న నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ చెట్లని మనం ఏవైతే రావి చెట్టు వీటిని పూజిస్తామో
వీటిని మనం ఏమంటామంటే మూఢనమ్మకాలు వాటిని పూజిస్తే అనే ఉద్దేశంతో ఉన్నాం. రావి, మోదుగ, వేప ఈ మొక్కలు నాటడం ఆగిపోవటం వల్ల కరువు సమస్య పెరిగిపోతుంది. ఈ చెట్లు వాతావరణంలో ఆక్సిజన్‌ని పెంచుతాయి. అలాగే భూమి మీద ఉష్ణోగ్రతని తగ్గిస్తాయన్నమాట. ఈ చెట్లు పూజించే సాంప్రదాయమో మనం మూఢనమ్మకం అని పక్కన పెట్టేసాం. మన తాతల కాలం నుంచి అవి వాళ్ళు వాటిని చక్కగా పాటించారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్ని రకాల జబ్బులతో ఎప్పుడు వాళ్ళు బాధపడలేదు. అలానే వాళ్ళ ఆయుస్సు గూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆయుష్ శాతం గూడా మనది తగ్గింది. తర్వాత ఈ విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను తీసుకొచ్చి గుల్మోహర్ గాని, నీలగిరి వీటి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనమాట. ఇవేంటంటే ఈ భూమిలో నీటి మట్టం దాదాపు ఆహ్, ఒక 40% అంటే ఒక 30 ఏళ్ళు అట్లా వచ్చే 30 ఏళ్లలో ఇది నీటి శాతం చాలా తగ్గిపోతుంది వీటి వల్ల. మనకి శాస్త్రాల్లో రావి చెట్టుని వృక్షరాజం అని పిలుస్తారు. ఎందుకంటే మూలే బ్రహ్మచర్వం విష్ణు శాఖ శంకరమేవచ పత్రే పత్రే సర్వదేవమయం వృక్షో రాజో నమోస్తుతే అని రావి చెట్టుకి మనం నమస్కారం పెడతాం. అంటే ఏందంటే మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, శాఖలలో శంకరుడు అంటే ఈశ్వరుడు, పత్రాలలో అన్ని రకాల దేవతలు నివసిస్తారు అని మనం రావి చెట్టుకి వృక్షరాజం అని దానికి మనం నమస్కారం చేసుకుంటాం. తర్వాత ఇలా రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకి ఈ రకమైన మొక్కలు గాని మనం పెంచగలిగితే, మనం భావితరాలకు గూడా మళ్ళీ మంచి వాళ్ళకి ఆరోగ్యాన్ని, వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పాటు ఆయుష్‌ని మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. అలానే ప్రతి ఇంట్లోనూ గూడా తులసి మొక్కను నాటుకొని, తులసిని పెంచితే గూడా మనకి మంచి ఆరోగ్యం. ఇప్పుడు మనం జూస్తే మన ప్రాణవాయువు మనం పీల్చవలసింది ఒక ఒక్కొక్కళ్ళకి ఒక మనిషికి సగటునేసుకుంటే, ఒక రోజుకి ఒక 3 సిలిండర్లు కనీసం ఆక్సిజను మనం పీల్చాలి. మనకవసరం. 3 సిలిండర్లంటే ఒక సిలిండరొచ్చి రూ. 700 యేసుకుంటే, రోజుకొచ్చి మనిషికి ఒక రూ. 2100 ఆక్సిజను మనం ఖర్చు పెట్టాలి ఫ్యూచర్‌లో. ఈ రకంగా పర్యావరణం పూర్తిగా దెబ్బతినే పరిస్థితొస్తే. అప్పుడు మనకొచ్చి సంవత్సరానికొచ్చేసి ఒక్కొక్క మనిషికి 7,65,000 అందాజుగా 65, 67 మధ్యలో ఆ రకమైన ఖర్చు మనకి ఫ్యూచర్‌లో మన మనవళ్ళో, మనవరాల్లో వాళ్ళు పెట్టాల్సిన పరిస్థితుంది. ఇట్లా ప్రతి మనిషి సగటున 60 ఏళ్ళు ఆయుష్ యేసుకుంటే దాదాపు రూ. 4,500,00,00,000 ప్రతి ఒక్క మనిషి ఆక్సిజన్ కొనుక్కోటానికే ఆ డబ్బుని మనం ఖర్చు పెట్టాల్సొస్తుంది. అందరం మనం సంపాదిచ్చి కొడుకులకి, మనవళ్ళకి తరతరాలుగా ఆస్తులు సంపాదించాలని మనం అందరూ ప్రతి ఒక్క మనిషికి ఆ ఉద్దేశం ఉంటుంది. కొడుకులకి, కూతుర్లకి సంపాదించి ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టాలని. కానీ వాళ్ళకి ఫ్యూచర్‌లో ఆస్తిపాస్తులు ఉండి అనారోగ్యాల పాలయ్యి ఇట్లా పర్యావరణం దెబ్బతిని వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందక అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్‌లో మనం సంపాదించి కూడబెట్టి ఇచ్చిన డబ్బులన్నీ ఆళ్ళ హాస్పిటల్ పాలు చేసి ఆ ఖర్చుకి పోయే బదులు, ముందు మన సంపాదన వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనుకుంటున్నామో, వాళ్ళకి ఫ్యూచర్‌లో మంచి ఆరోగ్యం గూడా ఇవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. దాని ద్వారా ఈ రకమైన చెట్లని మనం పెంచటం జరిగితే, మన పర్యావరణానికి హాని చేసేవి అన్నీ మనకు బయట అవే ఎక్కువ చూస్తున్నాము. అవి కాకుండా మన పూర్వీకులు చెప్పినట్టు ఈ రకమైన మొక్కలని, చెట్లు పెంచి మనం భావితరాలకు గూడా వాళ్ళకి మంచి ఆరోగ్యం కల్పించే పరిస్థితి, మంచి ఆరోగ్యం వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనవి మనం మొక్కలు నాటితే బావుంటుంది. అందరూ గూడా దీన్ని అర్థం చేసుకొని, ఈ రకంగా ముందడుగేయాలని కోరుకుంటున్నాం. అలా జరుగుతుందని ఆశిద్దాం.